ఓం గం గణపతే నమః, శ్రీమాత్రే నమః. ఈ వీడియో ద్వారా ఉగాది పండుగ యొక్క విశిష్టత, ఉగాది పండుగ రోజున చేయవలసిన పూజా విధానాలు, చేయవలసిన పనులు, చెయ్యకూడని పనులు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం 2025 మార్చి 30న ఆదివారం రోజున ఉగాది పండుగగా మనం జరుపుకుంటున్నాం. ప్రేక్షకులకందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ చైత్రమాస శుక్ల పాడ్యమి రోజున తెలుగు వారందరూ నూతన సంవత్సరాదిగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాము. యుగము ప్లస్ ఆది ఉగాది. ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం. నక్షత్ర గమనానికి లెక్కించేటువంటి రోజుగా ఉగాది పండుగగా మనం జరుపుకుంటాం. యుగాది అంటే యుగానికంతా ఆది, కాలక్రమేణా ఉగాదిగా పిలువబడుతోంది. ప్రేక్షకులకి చిన్న మనవి చేసుకుంటున్నాను. ఈ ఛానల్ని చూస్తున్న వారందరూ @మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే వీడియోలో మేము ఏం చెప్పామో అనే విషయం మీకు తెలుస్తుంటుంది. వీడియోని లైక్ చేయండి. మీరిచ్చే లైకులు మాకు మరింత ఉత్సాహంతో ఆసక్తికరమైన విషయాలను మీకు ముందు ఉంచగలుగుతాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. @మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉగాది రోజున వేకువజామునే లేచి ఇంటి ముందు ముగ్గులు, గడపకు పసుపు కుంకాలు, మంగళకర తోరణాలతో కట్టి ఉగాది లక్ష్మికి స్వాగతం పలుకుదాం. 6 ఋతువులలో మైమరపించేది వసంత ఋతువు. సరికొత్త జీవనానికి నాంది ఉగాది. ఋతువులలో మొదటిది వసంత ఋతువు, మాసాలలో మొదటిది చైత్రమాసం, పక్షాలలో మొదటిది శుక్లపక్షం, తిథులలో పాడ్యమి తిథి. కనుక వసంత ఋతువులో వచ్చే చైత్ర శుక్ల పాడ్యమి రోజున ఉగాది పండుగగా మనం జరుపుకుంటూ ఉంటాము. ఈ రోజు నుంచి వసంత నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. ఈ రోజున కొన్ని పనులైతే ఆచరించాలి. వాటిలో మొదటిది అభ్యంగ స్నానం చేయటం, నూతన వస్త్రాలను ధరించడం, షడ్రుచులు ఉన్న ఉగాది పచ్చడి తయారు చేసుకోవాలి. షడ్రుచులు అంటే 6 రుచులు: తీపి, పులుపు, వగరు, చేదు, ఉప్పు, కారం. ప్రధానంగా వేప పువ్వుని శుభ్రం చేసి కొత్త మామిడి ముక్కలు చేర్చి, కొత్త చింతపండు, కొత్త బెల్లాన్ని చేర్చి పచ్చడిని సిద్ధం చేసుకొని దేవుని ముందు పెట్టి పూజా కార్యక్రమం చేసి ఈ పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ రోజున ముఖ్యంగా ఏ దేవతారాధన చేయాలి అని అందరికీ సందేహం కలుగుతూ ఉంటుంది. ఈ రోజున వినాయకుని పూజ, లక్ష్మీనారాయణుల పూజ, పరమేశ్వరుని యొక్క పూజ చేసుకుంటే సర్వవిధ శ్రేయోదాయం అని, లేదా సకల దేవతారాధన, ఇష్టదేవతారాధన చేస్తే సత్ఫలితాలను పొందుతామని పెద్దలు పండితులు చెప్తున్నారు. పంచాంగాన్ని కూడా పూజలో పెట్టి పూజా కార్యక్రమం నిర్వర్తించాలి. ఇకపోతే తర్వాత పిండి వంటలు అనేది స్వీట్లు, గారెలు, బూరెలు, పులిహోర, పాయసం అవన్నీ చేసి దేవుని ముందు నివేదన చేసి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇక పంచాంగ శ్రవణం ఈ రోజున మనం విధిగా చేయాలి. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలను తెలియజేస్తుంది పంచాంగం. ఏ నక్షత్రంలో ఎవరు పుట్టారు, ఆ నక్షత్రం ఏ రాశిలోకి వెళ్తుంది, ఆ సంవత్సరం అంతా ఆ రాశి ఫలాలు ఏమిటి, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత అనే విషయాలని మనకు పంచాంగం తెలియజేస్తుంది. ఇక శుభకార్యాలు ఎప్పుడున్నాయి, శుభముహూర్తాలు ఎప్పుడున్నాయి, ఆనందాది యోగాలు, తారాబలాలు ఇవన్నీ పంచాంగం ద్వారా మనం తెలుసుకుంటాం. ముందుగా జరగబోయే కొన్ని విషయాలని మనకు పంచాంగం తెలియజేస్తుంది. అటువంటి పంచాంగ శ్రవణాన్ని ఈరోజు వినాలి మనం. కనుక సాయంత్రం పూటైనా కూర్చొని పంచాంగ శ్రవణం అనేది చేయాలి. ఇక ఆ రోజు దేవాలయ దర్శనం అంటే కుటుంబ సభ్యులందరూ కలిసి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఆ సంవత్సరం అంతా కుటుంబానికి మేలే జరుగుతుందని పెద్దలు పండితులు చెప్తున్నారు. బంధు దర్శనం, స్నేహితులని కలవటం, బంధువుల్ని కలవటం, ఆ విధంగా శుభాకాంక్షలు తెలియజేసుకోవటం, అలా చేయటం వల్ల ఏంటంటే బంధుత్వం అనేది బలపరుతుంది. సఖ్యత పెంచుకోవటానికి, స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి ఉండడానికి ఎంతో దోహదపడుతుంది. సాధారణంగా పిల్లలు ఉగాది పచ్చడి తినడానికి ఇష్టపడరు. కాబట్టి ఆ పిల్లలకి ఉగాది పచ్చడిలో ఉన్న విశేషాలని, అలాగే ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయా అనే విషయాన్ని కూడా వాళ్ళకి మనం తెలియచేయాలి. ముఖ్యంగా షడ్రుచులున్న ఉగాది పచ్చడి ఈరోజు ప్రధానంగా ఉగాది రోజు తినాల్సింది అదే అని చెప్పాలి పిల్లలకి. దానిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏమిటి, దాంట్లో ఉన్న పదార్థాలు వేపవు, క్రిమి సంహారిణి, ఆరోగ్యానికి ప్రసిద్ధి. బెల్లం అనేది తీపికి ప్రతీక, ఆనందాన్ని
ప్రతీక అని, మంగళకరమైనది, శుభాలను చేకూరుస్తుందని. చింతపండు ఆమ్లం, చింతపండు జీర్ణశక్తిని పెంపొందిస్తుంది, ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది, వ్యవహారాలని చాలా నేర్పుగా వ్యవహరించవచ్చు అని దానికి చింతపండు దోహదపడుతుందని. అలాగే వగరు, మామిడికాయ ముక్కలు కొత్త సవాళ్ళకి ప్రతీక అని, తెలివితేటలు పెంపొందిస్తాయి అని చెప్పాలి. అలాగే ఉప్పు రుచికి ప్రతీక, కారం అనేది తెలివితేటలు పెరగడానికి, ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనటానికి. ఈ విధంగా పిల్లలకి నచ్చజెప్పి ఆ షడ్రుచులు ఉన్న ఉగాది పచ్చడిలో ఇంతటి విశేషాలు ఉన్నాయని చెప్పి నచ్చజెప్పి ఆ పిల్లలకి ఆ పచ్చడిని తినిపించాలి. ముఖ్యంగా ఈ రోజున ఉగాది రోజు సాయంత్రం వేళ కవి సమ్మేళనాల్లో పాల్గొనాలి. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో కవి సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి. కవులందరూ ఒక చోట చేరి వారిలో ఉన్న సాహిత్యాన్ని, కవిత్వాన్ని ఆసువుగా అనర్గళంగా చెప్తూ ఉంటారు. కవులు వారిలో ఉన్న సాహిత్య సౌగంధాలని వెదజల్లుతూ ఉంటారు. అలా వినటం వలన మనకి జ్ఞాన సంపద పెంపొందించుకోవచ్చు, ఉత్సాహం పెరుగుతుంది. ఇక చెయ్యకూడని పనులు, కుటుంబ సభ్యులు కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, బంధువులతో కానీ, ఆఖరికి పని వారితో అయినా సరే ఎటువంటి కలహాలు ఈరోజు పెట్టుకోకూడదు, గొడవలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇందాకే మనం చెప్పుకున్నాం, ఉగాది రోజున ఏవైతే ఆచరిస్తామో సంవత్సరం అంతా అదే జరుగుతూ ఉంటుందని. అందుకని ఇటువంటి రోజున ఎటువంటి గొడవలకి పెట్టుకోకుండా దూరంగా ఉండటమే మంచిది. ఉగాది అంటే ఉత్సాహం, ఉగాది అంటే ఉల్లాసం. పాత ఆలోచనల్ని మరుగుపరిచి కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తావు. మా స్వరాలు ఎక్కడ మోగబోతాయని వస్తు కోయిన స్వరాన్ని వెంట తీసుకొస్తావు. మాకు సరికొత్త రుచులు తెలియచేయడానికి వస్తు లేత చిగుళ్ళని తీసుకొస్తావు. షడ్రుచులు ఉన్న ఉగాది పచ్చడిని అందిస్తావు. చూసారా ఉగాది రోజున ఎంత ప్రత్యేకత సంతరించుకుందో. ఈ సంవత్సరం ఉగాది రోజున ఆడవారందరూ గోధుమ రంగు చీర కానీ, ఎరుపు రంగు కానీ, కాషాయ రంగు చీరను కనుక ధరిస్తే అష్టైశ్వర్య ప్రాప్తి అని పండితులు పెద్దలు చెప్తున్నారు. గోధుమలని దానంగా ఇస్తే ఈ సంవత్సరం ఎంతో మేలు జరుగుతుంది. ఇక ప్రేక్షకులకి చిన్న మనవి చేసుకుంటున్నాను, ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైకులతో మరింతమంది లైక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. @మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉగాదిని గురించిన ఎన్నో విషయాలను మీకు తెలియచేశాను. వీడియో చూసిన వారందరూ జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాను. స్వస్తి, శుభం.